నర్మెట్ట గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు కల్వకుంట్ల వంశీధర్రావు తన సొంత ఖర్చులతో ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్లను అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా పరీక్షలు వ్రాయాలన్నారు. నర్మెట్ట పాఠశాలలో డయాస్పై రేకుల షెడ్ నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశిరెడ్డి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు వంశీధర్రావు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం, కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్ అందిస్తున్నందుకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దేవుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండుగా మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ఉపాధ్యాయ తరఫున, నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అడిగిన వెంటనే ఈ డయాస్ పైన రేకుల షెడ్ వేసి ఇస్తానందుకు నిజంగా నా మనసు అబ్బుపడి ఆనందంలో ఉన్నాను. నిజంగా వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా మా విద్యార్థులను కూడా మంచి స్థాయిలో పాస్ అయ్యి మీకు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 10 GPA సాధించినటువంటి విద్యార్థులకు కూడా మంచి బహుమతి రావడానికి మా మిత్రులు పప్పురాజు గారి సహకారంతో వారి ఫౌండేషన్ ద్వారా సహకారం చేద్దాం. డెఫినెట్గా మీరందరి యొక్క టార్గెట్ కూడా 10 GPA అని తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, వారు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఫౌండేషన్ సభ్యులు, నా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు 18వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మా ఫౌండేషన్ తరఫున మేము గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో 10వ తరగతి విద్యార్థులకు మా ఫౌండేషన్ తరఫున ఎగ్జామ్ ప్యాడు, జామెట్రీ బాక్సు, పెన్నులు, ఒక పరీక్షా సామాగ్రిని అందించడం జరుగుతూ ఉంది. దాదాపు 2000 మంది విద్యార్థులకు అందించడం జరిగింది. గత 2-3 రోజులుగా మా ఫౌండేషన్ సభ్యులు అన్ని స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజగోపాల్పేట స్కూల్కు ఫేర్వెల్ ఉన్న సందర్భంగా నన్ను ఆహ్వానించడంతో అక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు పక్కనే ఉన్న నర్మెటకు కూడా మీరు రండి అని చెప్పి ఈ నంగనూరు మండలానికి చెందిన మా ఫౌండేషన్ సభ్యులు పప్పురాజిరెడ్డి గారు, అలాగే నాగరాజపల్లి రాజిరెడ్డి గారు వీళ్ళంతా అడగడము, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నన్ను అడగడం జరిగింది. సో ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న వాళ్ళు ప్రశాంత వాతావరణంలో మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ను ఏమాత్రము ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రాయాలి. మంచి మార్కులతో 10/10 GPA సాధించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ విద్యార్థులంతా కూడా దేశానికి ఉపయోగపడే విధంగా మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా తయారు కావాలని, ఈ సమాజానికి గురువులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ స్కూల్లో దేశిరెడ్డి గారు ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు స్కూల్ను బాగుపరచుకోవడం కోసం అందరి సహకారం తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పడం జరిగింది. వారు ఈ సందర్భంగా ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ స్టేజ్ పైన కూర్చొని మాట్లాడుకుంటున్నామో, ఈ స్టేజ్ దీనిపైన రేకుల షెడ్ ఒకటి వేయిస్తే బాగుంటుంది, మీకు వీలైతే వేయించమని అడుగుతూ ఉన్నారు. ఆ రేకుల షెడ్ మా ఫౌండేషన్ తరఫున నేను వేయిస్తానని తప్పకుండా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఉత్తమమైన పౌరులుగా రూపొందాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.